సంఘం ఎత్తబడకముందు ఈ తరం వారు పరిశుద్ధాత్మ చేత దేవుని కుమారులుగా తయారు చేయబడుతున్నారు. ఎందుకు తయారు చేయబడుతున్నారు అంటే చూడండి, మొదటగా మనం ధైర్యంగా ఉండడానికి, అంటే ప్రతి పరిస్థితి ఈ అంత్యకాలంలో కలగబోయే ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉండడానికి, ఇంకా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంకా పరిశుద్ధాత్మకు విధేయత చూపడానికి, మన దగ్గర ఉన్న ధనాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవడానికి, దేవుని ముందు మనం ఎలా నడుచుకోవాలో, యోగ్యంగా ఎలా నడుచుకోవాలో నేర్చుకోవడానికి, మరియు ఓర్పు కలిగి లాంగ్ సఫరింగ్ అంటే పర్సివరెన్స్, మనకు పెట్టబడిన పరిస్థితులు, మనం ఉంచబడిన పరిస్థితుల్లో మనం ఓపిక కలిగి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ చేత మనమంట తయారు చేయబడుతున్నామంట. వెలుగులో మనకు బ్యాప్తిజం ఇవ్వడం వలన మనము మార్పు చెందుతున్నాము. సాతాను దేవుని ప్లాన్ని హిండర్ చేయాలని, ఆపాలని, అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థన మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు తన దూతను పంపి మన కొరకు ఆకాశాన్ని తెరిచి దీవిస్తాడు. చూడండి, మన కొరకు ఆకాశం తెరవబడాలి అంటే, మనకు దేవుని కృప కలగాలి అని అంటే మనం ఏం చేయాలంట? ప్రార్థనతోటి, కృతజ్ఞతాస్తుతితోటి, వర్షిప్ తోటి ప్రభు ఒక దూతలకు మనం హెల్ప్ చేసినట్టయితే మన తలపైన, మన దేశం పైన, మన జీవితాలపైన దేవుడు తన ఆకాశాన్ని తెరిచి ఆయన ధననిధిలోంచి మనల్ని దీవిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము దూతలకు మనం దూతలతో పాటు ఎలా పనిచేయాలి? దూతలు మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారంట. వాళ్ళకు మనం ఎలా హెల్ప్ చేయాలి అంటే, మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలంట. ప్రభువుకు ప్రతి పరిస్థితిలో థ్యాంక్స్ చెప్పాలంట. ఇంకా ఆయనను స్తుతించాలి. వర్షిప్ చేస్తూ ఉంటే ఆ వర్షిప్లో ఉన్న శక్తి మన కోసం పోరాడే దూతలకు బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి సతాన్తో పోరాడడానికి సహాయం చేస్తుందంట. ఇంకా మన ఫెయిత్, విశ్వాసం, ఈ మూడవదిగా మనకు ఫెయిత్ ఉండాలి. ఈ ఫెయిత్ ఉంటే మనము ప్రతి పరిస్థితిలో జయించగలము. ఇంకా మనకు హెల్ప్ చేసే దూతలకు మనం సహాయం అందించగలము. తర్వాత ఇంకా ప్రార్థన చేస్తున్నప్పుడు దూతలకు హెల్ప్ అవుతుందంట. చూడండి, ఈ దానియేలు గ్రంథంలో ఆయన ప్రార్థనకు కూర్చున్నప్పుడు మిఖాయేలు అనే దూత వచ్చి ఆయనతో మాట్లాడతాడు. నీవు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే నేను నీ కొరకు బయలుదేరి వచ్చాను, కానీ నన్ను 21 దినాలు సాతాను అడ్డగించాడు అని మిఖాయేలు దూత